వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కాగా 8:45 విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు. లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యాశాఖ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లు నిషేధించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టికెట్ చూపించి ఇంటి నుండి పరీక్షా కేంద్రాలకు ఆ తరువాత ఇళ్లకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం వెనుక మంటల్లో కాలిపోయి ఆటో రవి అనే యువకుడు మృతి చెందాడు. అయిన వారెవరూ లేకపోవడంతో యాచక వృత్తి చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వెనుక పాత భవనంలో ఉంటున్న రవి గత రాత్రి నిర్దేశిస్తుండగా మస్కిటో కాయిల్స్ నుండి మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. కాళ్ళు చేతులు పనిచేయకపోవడంతో మంటలు చెలరేగిన బయటపడలేక అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి సమయంలో అటుగా వెళుతున్న బీట్ కానిస్టేబుల్స్ చూసి మంటలు ఆపే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందాడు. వికసిత భారత్ మాత్రమే కాదు, వికసిత ఆంధ్ర మా లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. చిలకలూరుపేటలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అందుకు నా ఆంధ్ర కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలని కోరారు. ఎన్డీఏ సర్కార్లో ప్రతి ఒక్కరూ పేదల కోసం పనిచేస్తారన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అవినీతి వైసీపీ సర్కారుకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు అవినీతి అక్రమాల్లో ఒకరికొకరు పోటీ పడుతున్నారని విమర్శించారు. రాబోయే 5 ఏళ్లు కీలకమని, ఎన్డీఏతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है. एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है. ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है
कोई गलती मत करना। పేదరికం లేకుండా చేయటం ప్రధాని మోదీ కల అని మనమందరం ఆయన ఆశయాలతో అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యం ద్వారా అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేసినట్లు తెలిపారు. చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి నిర్మాణం జరిగి ఉంటే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండేదన్నారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారన్నారు. 5 ఏళ్లలో రోడ్లు, పరిశ్రమలు అభివృద్ధి లేవని విమర్శించారు. ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టే దుస్థితికి వైసీపీ ప్రభుత్వం రావడం సిగ్గుచేటన్నారు. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరులు దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతని ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధుడితో కాటేశాడు. పెట్టుబడులు తరిమేశాడు. 5 ఏళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతటా గంజాయి, అశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రధాని మోడీ రాక బలాన్నిచ్చిందన్నారు. 3వ ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పారు. బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి కొత్త రూపు దాల్చబోతుందన్నారు. వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ను సాధించేందుకే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడిందని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దోపిడీలు చేశారో బీజేపీ కార్యకర్తల్ని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది. సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం పోవాలి. ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే, డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం నుండి ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రజాగళం సభ జరగడం బాధాకరం అంటూ పేర్కొన్న జై భారత్ పార్టీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.